టీడీపీ జనసేన మొదటి జాబితాపై టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనందబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. చూస్తున్నావు కదా, అద్దెకించుకోవడానికి పనికి వస్తున్నాయి ఆఫీసులు. అవాకులు చవాకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండేటటువంటి వీళ్ళందరూ కూడా వాడు గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని ఎవడు ఆదుకోడు, ఈ ముఖ్యమంత్రి ఆదుకోడు. తల్లి చెల్లికే దిక్కు లేదు అక్కడ. ఇలా సామాజిక వర్గ పరంగా కూడా రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు. కాపు కార్పొరేషన్కి 10,000 కోట్లు ఇస్తానని 100 కోట్లు ఇలా దిక్కు లేదు. కాపులు కల్పించిన రిజర్వేషన్ తీసి పక్కన పడేశాడు. అవి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారిని తిట్టే కాపు నేతలు. ఈరోజు ఇదంతా చూస్తూ ఉంటే ఈ టీడీపీ జనసేన పార్టీ అభ్యర్థుల ప్రకటనతో వీళ్ళ అగ్రనేతలందరూ కూడా భయపడిపోతా ఉన్నారు. అసలు వీళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి పార్టీ ఇది. వీళ్ళు 175 సీట్లు గెలుస్తామంటున్నాడు, కానీ ఈడ మా పొత్తు చూసి ఎందుకు భయపడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ప్రజలు 100% సింగిల్ డిజిట్కి వైసీపీని దిగదార్చబోతా ఉన్నారు. వీళ్ళ బతుకంతే. వీళ్ళకి ప్రతిపక్ష పార్టీ హోదా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండదు. రాబోయే రోజుల్లో ఈ ఎన్నికల్ని అయిపోయిన తర్వాత చూడాలి జగన్మోహన్ రెడ్డి బతుకేమైద్దో. ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని కేసుల నుంచి తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చేటటువంటి తీర్పు తర్వాత ఈ కేసుల విచారణ మొదలైంది. శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి జైలుకు పోవడం ఖాయం. ఈ వైసీపీ పార్టీ ఆఫీస్కి తాళాలు వేసుకుని అద్దెలకించుకోవడం ఖాయం. వాళ్ళకెందుకు, అసలు వాళ్ళకి అనవసరం కదా. టీడీపీ జనసేన పొత్తు ప్రజలు పెట్టిన పొత్తు, ప్రజలు కావాలనుకుంటున్నటువంటి పొత్తు. 100% 40 నుంచి 50 రోజుల్లోపు వీళ్ళని తరిమి కొట్టడానికి సిద్ధం.